వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ విస్తృత తనిఖీలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం. నిరుపేద కళ్ళల్లో వెలుగు నింపిన చెన్నూరు లయన్స్ క్లబ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శతవర్ష జన్మదిన వేడుకల సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, నిరుపేద కళ్ళల్లో వెలుగు నింపిన చెన్నూరు లయన్స్ క్లబ్. చెన్నూరు లయన్స్ క్లబ్ సేవలు అమోఘం. ముఖ్య అతిథిగా పట్టణ సిఐ పోలినేని దేవేందర్రావు గారు, డాక్టర్ భాస్కర్ మాదేకర్ ఉదార నేత్ర వైద్యశాల రేకుర్తి కరీంనగర్ వారి సౌజన్యంతో, వైస్ చైర్మన్ చిదుర సురేష్ గారి సహకారంతో చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం 24వ తారీఖు 10వ నెల 2025 శుక్రవారం నాడు పడమటింటి కృష్ణమూర్తి కాంప్లెక్స్ లో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన చెన్నూరు పట్టణ సిఐ పోలినేని దేవేందర్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెన్నూరు లయన్స్ క్లబ్ నిరుపేదలకు అందిస్తున్న సేవలు అమోఘమని అన్నారు. ఈ శిబిరానికి 102 మంది హాజరు కాగా తమ పేరు నమోదు చేసి బీపీ, షుగర్, కంటి పరీక్షల అనంతరం 85 మంది అర్హత సాధించినట్లుగా రేకుర్తి ప్రతినిధి ప్రభాకర్ మరియు చెన్నూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు జాడి తిరుపతి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో స్థానిక బీహెచ్పీ కళ్యాణ మండపంలో శ్రీ సాయి దుర్గా పెట్రోల్ అండ్ డీజిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎవన్ గ్యారేజ్ రవాణా ఆధ్వర్యంలో స్థాపించబడింది. అతని బాధ్యతలను ఎస్పీ సత్యనారాయణకు అప్పగించడంతో నూతన కార్యవర్గం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెకానిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటిపల్లి మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కొత్తగా ఏర్పాటైన సంఘం సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సంఘంలో అధ్యక్షునిగా ఎస్పీ సత్యనారాయణ, ఉపాధ్యక్షునిగా పోట్నూరు రాము, ప్రధాన కార్యదర్శిగా దాసర్ సోమేష్, కోశాఖాధికారిగా ముక్కర ఢిల్లీ, గౌరవ అధ్యక్షునిగా ముత్యాల రవణతో పాటు నూతన కార్యవర్గం సభ్యులచే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాబట్టి మన మెకానికల్ కూడా రాష్ట్ర తరఫున విజయవాడ మెకానికల్ చేసిన మంచి పనికి మన రాష్ట్ర స్థాయిలో మన మెకానికల్ అందరికీ టూల్ కిట్లు కానీ, లోన్లు కానీ, అలాగే ఇన్సూరెన్స్, అలాంటి రోజులు, అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమం నాకు ఆనాటి నుండి తెలుసు. కాబట్టి ఈనాటికి ఇంతమంది జనం మీరందరూ కూడా ఒకటిగా ఉండి మీ యొక్క సంఘ సభ్యులకి మీరందరూ కూడా సహకరించి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పాతపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ యూనియన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి కూడా మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కొత్తగా ఎవరైనా షెడ్లు పెట్టుకొని ఈ పాతపట్నంలో ఉంటే అది కూడా ఈరోజు ఇక్కడ పరిచయ కార్యక్రమాలు కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రమాణ స్వీకారం కూడా స్టార్ట్ అవుతుంది. మరి అవకాశం ఇచ్చినటువంటి పాతపట్నం యూనియన్ వారికి నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. మరి ఈ యొక్క మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన నర్సంపేట మాజీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, అంతేకాదు చాలా సామెతలు చెప్తారు, మీ అందరికీ నవ్విస్తారు, ఆయన మాట్లాడతారు.
చేస్తున్నారు కాబట్టి, మనందరి సమక్షంలో వాళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ సంఘాన్ని వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర స్థాయిలో ఎన్ని యూనియన్లు అయితే ఉన్నాయో అన్ని యూనియన్లో కూడా మన శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రశంసా పత్రాన్ని తీసుకున్నటువంటి ఒక నర్సన్నపేట యూనియన్ మాది మాత్రం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. రాష్ట్ర లెవెల్లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో మన శ్రీకాకుళం నుంచి మన వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి ఆ వచ్చే దాంట్లో మీరు కూడా రండి అని చెప్పేసి వాళ్ళు పిలిస్తే ఈ నర్సన్నపేట నుంచి వాళ్ళు కూడా ఆ మీటింగ్ అక్కడికి వచ్చి అక్కడ ప్రశంసా పత్రం అంటే రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1గా నడుపుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట యూనియన్కి ప్రశంసా పత్రం రాష్ట్ర స్థాయిలో మన మెకానిక్ యూనియన్ తరఫున అందుకున్నటువంటి మహా ఉన్నతమైనటువంటి వ్యక్తులను కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. మరి ఇదే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడిచి ఇంత హెడ్ క్వార్టర్లో పత్రం తెచ్చుకోలేకపోయాం. కాబట్టి ఈ రోజున పాతపట్నం మీద నాకు ఆ నమ్మకం ఉంది. మరి ఇప్పుడు ఏంటంటే పక్కనే మన కొత్తూరు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా మన ఈ సందర్భంగా నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి రావాలి అని చెప్పేసి కూడా నేను మరి ఒకసారి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరి ఈ పరిస్థితిలో ఇంకా చెప్పవలసినవి మాట్లాడవలసినవి చాలా ఉన్నప్పటికీ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరికొకసారి చెప్తాం. అలాగే ఈ ఊర్లో నాగే గురువు గారు అప్పుడు మేము చిన్నవాళ్ళం, మేము పని చేస్తున్నాం, పని నేర్చుకుంటున్నాం. అలాంటి టైంలో నాగే గురువు గారు తమ్ముడు చిరంజీవి రెడ్డి గారు, ఆయన అంటే ఆ రోజుల్లో అదొక వెలుగుతీగ. ఆయన దగ్గర కూడా నేను పనిచేశాను. ఆ తర్వాత ఇక్కడ బోరగంలో ఉండేవారు, పర్లాకి వచ్చారు. ఇదంతా ఆయనంతా ఒక పెద్ద చరిత్ర. మరి వాళ్ళ అబ్బాయి, ఆయన పేరు నాకు తెలియదు కానీ వారు ఇక్కడ రావడం, గురుగారు నాగే గురుగారు వాళ్ళ అబ్బాయి వారు ఇక్కడ రావడం, ఈ రోజు నేను చూడడం నాకు నిజంగా సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, సంఘంలో ప్రతి ఒక్క సభ్యుడి హక్కులను కాపాడుతానని, సభ్యుల మధ్య ఐక్యత సహకారమును పొందుపరుస్తానని, ఈ సంఘం సాక్షిగా దైవ సమానులైనటువంటి యూనియన్ సభ్యుల సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు ఇక్కడి నుండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గౌరవించుకొని ముందుకు నడిపిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ కరుణాకర్లతో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు. పోలీసు వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేస్తారనేది మీకు పర్ఫార్మెన్స్ చూపిస్తారు. అదేవిధంగా యాంటీ నార్కోటిక్స్ సంబంధించిన పోలీస్ పర్సన్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, జరుగుతూ ఉంటాయి. సో పిల్లలందరినీ పూర్తి స్థాయిలో మన కమిషన్ పరిధిలో ఈ డ్రగ్స్ పైన చాలా సార్లు అవగాహన కల్పించడం జరుగుతుంది. అది కళా బృందం ద్వారా అయితేనేమి, అదేవిధంగా స్పెషల్ టీమ్స్ అయితేనేమి కాసేపు ఇలాగే ఉంటుంది. ఒకవేళ పిల్లలకి ఏమన్నా మీరు అవేర్నెస్ కల్పించాలంటే కానీ మీరు పిలిపించండి మీ యొక్క స్కూల్ నుంచి. అట్లాగే ప్రెస్ వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వచ్చినందుకు. సో ఈ పిల్లలందరినీ పూర్తి స్థాయిలో తెలియకుండానే చాలా మంది డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. మన కమిషన్ పరిధిలో అదేవిధంగా స్పెషల్ టీమ్స్ అయితే రైట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఒక రకమైన అవగాహన కోసమే యాంటీ డ్రగ్ సోల్జర్ అని చెప్పేసి కాన్సెప్ట్ తాగి బండి వస్తున్నాయి.
రీసెంట్గా సజ్జనా సార్ తాగి డ్రైవ్ చేసిన రాంగ్ అయినా కానీ ఎవరు రోడ్ టెర్రరిస్ట్ అని ఉండవాలి తాగిన వాళ్ళు అనేది శాంపుల్ టెస్ట్ చేస్తారు అదే తాగుంటే గ్రీన్ కలర్ అనేది పిల్లలందరూ కూడా వాళ్ళు ఏమేమి చూసారో ఏమేమి తెలుసుకున్నారో డైరీ రాసుకోవాలి. సో మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళని మీ టీచర్లే మాకు ఒక 4 మెంబర్స్ తీసుకొస్తే ఈచ్ స్కూల్ నుంచి వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ సిపి సార్ చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కూల్ నుంచి ఒక పర్సన్ని మీరు మాకు ఐడెంటిఫై చేసి మీరే టీచర్సే మీరే మాకు ఇవ్వండి. పాప ఒక బాబు ఈ స్కూల్ నుంచి ఇద్దరిని మీరు మాకు ఇస్తే మేము వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ సిపి సార్తో ఇప్పిస్తాం. ఎవరైతే మంచిగా నోట్ చేసుకొని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో పార్టిసిపేషన్ విధంగా ఎట్లా వాడుకుంటున్నాము, ఏ విధంగా మనం పబ్లిక్కి సేవ చేస్తున్నాము, చిన్న పిల్లలకి అందరికీ పిలవడం జరిగింది, వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయం వాళ్ళకి బాగా ఉపయోగకరమైన విషయం. కొన్ని డెమోస్ కూడా చూపించడం జరిగింది. మీరు చూసారా, ఇది డాగ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మాదక ద్రవ్యాలు. సో అదేవిధంగా రకరకాల మన దగ్గర ఉన్న టెక్నిక్స్, మనకు ఉన్న అన్ని స్కిల్స్ మనము చూపిస్తున్నాము. స్టూడెంట్స్కి కూడా భవిష్యత్తులో వాళ్ళు కూడా ఈ చూసి ఎంకరేజ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్కి జాయిన్ చేయాలి. అదే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కర్నూలు బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అదోని 2 టౌన్ సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఓకే 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 So today we have decided to make a report because the same thing is happening in police stations. So we have given an explanation to the basic facility to maintain the we are happy that you have received us same thing extended by we discuss possible. మేము ఇక్కడ రావడానికి ప్రధాన ఉద్దేశం ఏం సార్ అంటే, ఆదోని 2 టౌన్లో సిఐ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన సొంత రాజ్యంగా స్టేషన్ని భావించి అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు అని, నా సొంత ప్రాపర్టీ అని చెప్పి ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళని కూర్చోబెట్టుకొని పక్కన మరి మట్కా బీటర్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ అడ్వకేట్స్ వస్తే కూడా కనీస మర్యాద అనేది లేకుండా కూర్చోమని నేను చెప్పుకోకుండా నిలబెట్టి నువ్వు సమాధానం చెప్పు అని చెప్పడం జరిగింది. నేను అడ్వకేట్ని బాబు, ఒకవేళ నా మీద ఏదైనా కేసు ఎవరైనా ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పింటే కట్టు, నేను కాదని చెప్పడం లేదు. కానీ అడ్వకేట్గా మర్యాద ఇవ్వకముందు నువ్వు నన్ను పిలిచే ముందు 41 CRPC కింద నోటీస్ ఇచ్చి మమ్మల్ని పిలవాలి. ఆ విధంగా పిలువకుండా వ్యక్తిగతంగా రమ్మంటే మీ మీద పోలీస్ వారి మీద ఉండే గౌరవంతో నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత నన్ను పోలీస్ స్టేషన్లో
సీట్ ఇవ్వకుండా కానీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకుంటావో చెప్పుకోబో కూర్చోడానికి వీలు లేదు. నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పండి, ఎస్పీ గారికి కాకపోతే ఎవరికైనా కంప్లైంట్ చేసుకో అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయంపైనే కాకుండా మొత్తం ఓవరాల్గా జిల్లాలో పోలీస్ వ్యవస్థ అడ్వకేట్స్ మీద ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దాని మీద మేము ఈరోజు జనరల్గా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, జిల్లా జడ్జి గారిని కలవడానికి వచ్చినాము. మా సమస్యలన్నీ వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని నేను వెంటనే స్పందిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఇస్తే కలెక్టర్ గారు ఇమీడియట్గా నేను రేపు ఎల్లుండిలో దీని మీద కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటానండి అని చెప్పడం జరిగింది సార్. ఈ విధంగా పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడ్వకేట్స్నే కాదు సామాన్య ప్రజానీకానికి కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అసలు పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళ సొంత ఆస్తుల్లాగా భావిస్తూ అడ్వకేట్లను ఒక నేరస్తుల్లాగా చూడడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడి వరకు మేము వదలదలుచుకోలేదు. ఇక్కడ పరిష్కారం కాకపోతే మేము హైకోర్టు జడ్జి కలవడానికి కానీ హైకోర్టు చలో పిలుపు కానీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ చేయడానికి కూడా మేము సిద్ధమైనాము. కాబట్టి నెక్స్ట్ తక్షణ కార్యక్రమం, నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ అనేది వీళ్ళు తీసుకునే యాక్షన్ మీద ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే సార్. సామాన్య ప్రజానీకం పట్ల ఆయన యొక్క ప్రవర్తన సరిగా లేదు. అడ్వకేట్లు ఏదైనా పని మీద పోతే కూర్చోనికపోతే కూర్చోవద్దు. ఆ తర్వాత మీరు నేరస్తులు, మీ యొక్క పేరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిస్టు నుంచి తొలగిస్తాము, నేనే రికమెండ్ చేస్తానని చెప్పని ఒక రాజ్యాంగేతర శక్తిగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్య దేశము, ఇక్కడ నేతృత్వం అనేది లేదు. ఆయనకు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం గురించి తెలియజెప్పాల్సిన అవసరాన్ని మేము గౌరవ ఎస్పీ గారికి వినియోగించడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా రెవెన్యూ కోర్టులో అదంటే ఈ యొక్క ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో మాకు కేసులు ఉంటాయి. అక్కడ కూడా న్యాయవాదులకు సరైనటువంటి సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళకు దక్కాల్సిన గౌరవం కానీ దక్కి మిగతా సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల మీద తగిన చర్యలు తీసుకునేటట్టుగా న్యాయవాదులకు సహకరించాలా. రోజులకు ఈ యొక్క సమాజంలో ఈ యొక్క అవినీతి, ఇటువంటి వ్యక్తుల యొక్క దౌత్యం చాలా పెరిగిపోతూ ఉంది. దాన్ని కర్నూలు జిల్లా న్యాయవాదుల యొక్క మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరు ఎం సుబ్బయ్య, సీనియర్ అడ్వకేటు, కర్నూలు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్జు ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల డీసీపీ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్లతో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంచేందుకు గోదావరిఖని పట్టణంలోని వివిధ కళాశాలల పాఠశాలల విద్యార్థులు దాదాపు 1000 మంది ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రజారక్షణ, భద్రత సంబంధించిన పోలీస్ చట్టాల గురించి, పోలీస్ విధులపై షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, ఫింగర్ ప్రింట్ డివైస్ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాల స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి, పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి, షీ టీమ్, భరోసా, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్ తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు, సిబ్బంది విద్యార్థులతో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఆర్ఏసీపీ ప్రతాప్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు, ఎస్ఐలు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డాగ్ హ్యాండ్లర్ పేరు రాజేంద్ర ప్రసాద్, డాగ్ రైడర్, బెల్జియం మెల్నైజ్ బ్రీడ్. రోడ్డు లక్ష్యం చంపడం, తాగి బండి పెట్టడం లక్ష్యం కూడా చంపడం. అది వాడు కావచ్చు, లేదంటే ఎదుటివాడు కూడా చనిపోవడం, అంత రిస్క్ అనమాట. అందుకనే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయకూడదు. ఓకేనా? సరువు అదే తాగి ఉంటే గ్రీన్ కలర్ అనేది పిల్లలందరూ కూడా వాళ్ళే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మామూలు డైరెక్ట్గా అబ్జర్వ్ చేయకుండా ఫస్ట్ దాన్ని ఏరియా అంతా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ
సో అబ్జర్వేషన్ 4 బాక్సెస్ పైన అది సెట్ చేయడం, అది ఉంది ఎక్స్పోజ్ ఉంది అని చెప్పేసి అది ఐడెంటిఫై చేసి హ్యాంగర్కి ఇస్తుంది డైరెక్ట్గా. త్యాగాలు వృధా కాలేదు అని తెలపడం కోసమే ఈ సంస్మరణ దినోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా స్పెషల్ టీమ్స్ అయితే రైడ్స్ కూడా చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఒక రకమైన అవగాహన కోసమే సోల్జర్ అని చెప్పేసి కాన్సెప్ట్ నేను సైతం ఇంకా కాసేపు ఇలాగే ఉంటుంది. ఒకవేళ మీరు అవేర్నైతే కానీ మీరు పిలిపించండి మీ యొక్క స్కూల్ నుంచి. అట్లాగే ప్రెస్ వారికి కూడా వచ్చినందుకు. మీరు ఫోర్స్ రావాలి, మీ టీం సపోర్ట్ చేయండి, అందరికీ తీసుకురండి. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మార్టియర్స్ వీక్ సెలబ్రేషన్కి భాగంగా ఈ ఓపెన్ హౌస్లో మనము పోలీస్ దగ్గర ఉన్న రకరకాల టెక్నాలజీ ఏ విధంగా ఎట్లా వాడుకుంటున్నాము, ఏ విధంగా మనం పబ్లిక్కి సేవ చేస్తున్నాము, చిన్నపిల్లలకి అందరికీ పిలవడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయం వాళ్ళకి బాగా ఉపయోగకరమైన విషయం. కొన్ని డెమోస్ కూడా చూపించడం జరిగింది. మీరు చూసారా, ఇది డాగ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మాదక ద్రవ్యాలు. సో అదేవిధంగా రకరకాల మన దగ్గర ఉన్న టెక్నిక్స్, మనకు ఉన్న అన్ని స్కిల్స్ మనము చూపిస్తున్నాము. స్టూడెంట్స్కి కూడా భవిష్యత్తులో వాళ్ళు కూడా ఈ చూసి ఎంకరేజ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్కి జాయిన్ చేయాలి. అదే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శ్రీనగర్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు వివిధ కాలనీలకు చెందిన ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులు మాట్లాడారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపీఎస్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్లతో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంచేందుకు గోదావరిఖని పట్టణంలోని వివిధ కళాశాలల పాఠశాలల విద్యార్థులకు దాదాపు 1000 మందికి ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రజారక్షణ, భద్రతకు సంబంధించిన పోలీస్ చట్టాల గురించి, పోలీస్ విధులపై, షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి, ఫింగర్ ప్రింట్ డివైస్ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాల స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి, పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికతల గురించి, షీ టీమ్, భరోసా, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్ తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడారు.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.